ఈ వీడియోలో మనం కొన్ని ఇంటర్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్ బాధితున్నే. సో నేను మాట్లాడరా, నా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఈ వీడియోలో తెచ్చుకుంటా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదంతా నువ్వు పుట్టంగానే నీ పేరెంట్స్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తారు. బాబు ఇప్పుడే మాకు ఇంజనీరింగ్ కొడుకు పుట్టాడు, మీ కాలేజ్లో ఏమైనా ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ కోచింగ్ ఉంటుందా? లేదా బాబు మాకు ఇప్పుడే డాక్టర్ కూతురు పుట్టింది, మీ కాలేజ్లో ఏమైనా యూకేజీ నుంచి ఎంబీబీఎస్ కోచింగ్ ఉంటుందా? అదేంటో పేరు గురించి ఆలోచించక ముందే పేరు ముందు డాక్టర్ ఉండాలా లాయర్ ఉండాలని ఆలోచిస్తున్నారు. సర్లే, ఆ 10 సంవత్సరాలు ముక్కుతూ ఏదో రకంగా 10th పాస్ అయ్యాం అనగానే వర్షాకాలంలో పుట్టుగొడుగులు వచ్చినట్టు ఒక అంకుల్ వస్తాడు. వచ్చి బాబు మరి 10th అయిపోయింది, ఇంటర్ ఏ గ్రూప్ తీసుకుంటావు, ఎంపీసీయా బైపీసీయా? బార్కి వెళ్ళి ఓసీ క్వార్టర్ తీసుకుంటాడు. లేకపోతే షుగర్ 2 పాయింట్లు పెరిగితే పోయే ఏజ్ లో ఉన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావరా అని చెప్పాలని ఉంటుంది. బట్ చెప్పలేం. లేదంటే ఇంకొకడు వస్తాడు వచ్చి, బాబు మా కాలేజ్లో ఏమైనా జాయిన్ అవుతావా, మిమ్మల్ని డాక్టర్ ఇంజనీర్ చేసే బాధ్యత మాది, ఫీజు కూడా తక్కువే, జస్ట్ ₹1,00,000 మాత్రమే, మిమ్మల్ని చిన్న పిల్లల్లా చూసుకుంటాం. లిటరలీ వీళ్ళు కూడా సరిపోరాలి ముందు. సన్న పిన్ను చార్జర్ ఉందా మీ దగ్గర? ఏదానికి పెట్టండి. సర్లే, అంతా 2 సంవత్సరాలే కదా అని ఆ బొకడాగాడు మాటలేని కాలేజ్లో జాయిన్ అయ్యావే అనుకో, అక్కడ నుంచి నీ లైఫ్ గుడిసిపోద్ది. స్టార్టింగ్ బాగానే ఉంటారు, ఎప్పుడైతే ఆ టీసీ 10th సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తావో అప్పటి నుంచి మొదలెడతారు భజన. మా కాలేజీలో అంతకన్నా దరిద్రం ఏంటంటే మా ఫిజిక్స్ ఆయన లిటరల్లీ ఉచ్చకు కూడా పంపించేవాడు కాదు. 5 క్వశ్చన్స్ రాసి బయటకు వెళ్ళమనేవాడు. నేను 2వ క్వశ్చన్ చదివితే ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయే రకం, అలాంటిది నాకు 5 క్వశ్చన్స్ ఇచ్చేవాడు. సర్లే ఇంకొన్ని నెలలే కదా అని ఓపిక పడతా ఉంటే ఇంతలోకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి. దాంతోపాటు ఫ్యాకల్టీకి పూనకాలు కూడా వస్తాయి. ఎక్స్ట్రా క్లాసులు, ఎక్స్ట్రా అవర్స్ అని చెప్పి ఇంట్లో పెళ్ళం ముగ్గుల ఫ్రస్ట్రేషన్ మొత్తం మా మీద తీర్చుకునేవాళ్ళు. పోనీ ఆ ఎక్స్ట్రా క్లాస్లో పీకేది ఏమైనా ఉందా అంటే లేదు, అదే చదువు, అదే బట్టి పట్టడం. ఆ చదువుని కుక్కి ఎంతలా కుక్కుతారంటే ఎగ్జామ్లో కక్కడం పక్కనట్టు ఈ మధ్యలో ఎక్కడోకక్కడ అన్లోడ్ అయిపోద్ది. ఇంకా ఎగ్జామ్లో కక్కడానికి ఏం గుర్తుంటుంది బొక్క. ఇదంతా జరిగే ప్రాసెస్ లో ఏ సెక్షన్ కా సెక్షన్ విడగొట్టేస్తారు. లైక్ చదివే వాళ్ళని ఒకవైపు, చదవని వాళ్ళని ఒకవైపు. ఈ చదవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జస్ట్ పాస్ మార్కులకి చదివించి పాస్ చేస్తారు. అంటే ఇప్పుడు లచ్చ కట్టింది ఈ బొక్కలో పాస్ మార్కుల కోసం. పోనీ చదివే వాళ్ళు ఏమైనా వదులుతారా అంటే లేదు, వాళ్ళకున్న మెటీరియల్స్ తో పాటు ఇంకో 2-3 మెటీరియల్స్ ఇచ్చి ఇవి కూడా అవగొట్టండి అమ్మంటారు. సిగ్గులేదు. కాలేజ్లో ఈ ప్రెషర్ అంతా పడి సర్లే ఇంటికి వెళ్ళాకన్నా ప్రశాంతంగా ఉండొచ్చు అని వాడు అనుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇంట్లో టైం టేబుల్ కూడా కాలేజ్ వాళ్ళే చెప్తారు. సిగ్గులేదు. చదువు అనేది జ్ఞానం కోసమేరా, అంతేగాని మీ కాలేజ్ ఫస్ట్ ర్యాంకుల కోసం వాడిని సావదింటారా? ఇంకొంతమంది స్ట్రిక్ట్ పేరెంట్స్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ టీవీ ఇవ్వడం పక్కనట్టు అట్లీస్ట్ బయటికి కూడా పంపరు. ఒరే వాడు మనిషిరా, వాడు ఇవన్నీ చేస్తే వాడు చచ్చు ఊరుకుని ఉంటాడు. సర్లే నానా సంకలనంతో ఏదో రకంగా ఇంటర్ కూడా పూర్తి చేసి సర్లే ఇప్పటి నుంచి అయినా నా డ్రీమ్స్ని ఫాలో అవుదామని చెప్పి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఈ చదువులు నా వల్ల కాదు, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, నేను ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నా అని అన్నాడే అనుకో, అయ్యో ఎంత చదువు చదివించామే ఇప్పుడు వీడి ఫోటోగ్రఫీ అంటున్నాడే, ఏవండి ఇటు రండి, వీడేదో తొక్కొచ్చాడు, వీడికి ఏదో పట్టిందని 2 పీకి మళ్ళీ బీటెక్ లోకి తోస్తారు. సర్లే నానా సంకలం నాకిన తర్వాత ఏదో రకంగా బీటెక్ కూడా అయిపోద్ది. ఇంకా అవలేదు, ఇంకా ఉంది. బీటెక్ అయిపోయి 1 year అయిపోతుంది, ఇంకా జాబ్ దొరకలేదు. ఒక పక్క జాబ్ టెన్షన్, ఇంకో పక్క పేరెంట్స్ టెన్షన్. ఇలా చూస్తూ సీట్ కిందకి 25+ వస్తాయి. ఇంకా చేసేదేం లేక నచ్చినా నచ్చకపోయినా జీతం సరిపోయినా సరిపోకపోయినా ఏదో జాబ్లోకి దూరేస్తాం. ఇలా లైఫ్ని సాగదీస్తూ ఉంటే చూస్తూ కింద పొట్ట పైన బట్ట 2 వస్తాయి. ఇంకా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా అని వీళ్ళతో గోల. సర్లే ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత చేసుకున్న ఉపయోగం లేదని రిలీజ్ అయ్యి సర్లే అని పెళ్లి చేసుకుంటే చేసుకున్న 1 year లో అత్తా కోడలు తగువులు గోల. ఈ గోల పడలేక బయట ఇంకో చోట రెంట్కి తీసుకుని ఉంటూ ఈ మధ్యలో గొడవలై పుట్టింటికి వెళ్ళి పిల్లాన్ని ఇంటికి తీసుకొస్తూ ఒకవైపు ఇంట్లో అవసరాలు, ఇంకోవైపు ఈఎంఐలు కట్టుకుంటూ లైఫ్ని ఇలా సాగదీస్తూ ఉంటే అప్పుడే ఏ పిల్లోడో పుడతాడు. మళ్ళీ మేము సాధించలేనివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వాళ్ళ మీద రుద్ది వాళ్ళని సావది. తర్వాత ఇంకేముంది, మళ్ళీ వీడియో స్టార్టింగ్కి రావడమే. సో ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం మనం సాధించలేనివి మన పిల్లల మీద రుద్దడం తప్పది, కరెక్ట్ కాదు. ఇంకొంతమంది స్ట్రిక్ట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని టీవీ చూడనివ్వరు, బయటికి పంపరు, అట్లీస్ట్ గేమ్స్ ఆడడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఈ జనరేషన్ ప్రకారం ఇలా ఉండడం కరెక్టే, అలాగని చెప్పి వాళ్ళ పేక నొక్కడం కరెక్ట్ కాదు. సో వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. ఫ్రీడమ్ అంటే వదిలేయమని కాదు, వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. అప్పుడే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి. ఏదో చెప్పాలనిపించింది చెప్పా, ఎందుకంటే నాకు కూడా ఇలా టైం ఇస్తే బాగుండు అనుకున్న రోజులు చాలా ఉన్నాయి.
అండ్ ఇంకా మీరు కూడా సెలవుల్లో ఖాళీగా ఉండకుండా ఏదో స్కిల్ కానీ వర్క్ కానీ నేర్చుకోండి. రేపు అన్న రోజు ఆ స్కిల్ మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నేను చదవద్దని చెప్పట్లేదు, చదువు ఇంపార్టెంట్, అలాగని చెప్పి చదువు మాత్రమే ఇంపార్టెంట్ కాదు. జీవితానికి చదువు అవసరం, కానీ జీవితంలో పైకి రావడానికి చదువు మాత్రమే అవసరం లేదు. When life gets you clean balled, don't blame the ball. Change the game. అండ్ ఇక్కడ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను, సో అందరికీ నచ్చాలని లేదు. యా దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. ఇక్కడ దాకా చూసామంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, వెళ్ళి కొట్టి ఉంది కదా అని రిపోర్ట్ కొట్టకే మైండ్ పోద్ది.